ఇది పైసల పంచాయతీ, కాంట్రాక్టర్ల పంచాయతీ. హ్మ్. పోయినోళ్ళు వాళ్ళ పార్టే, పోయి ఉన్నోడు వీళ్ళ పార్టే, తుపాకీ పెట్టినోళ్ళు, ఇచ్చినోళ్ళు వాళ్ళే, కాల్దామని చెప్పినోళ్ళు వాళ్ళే, బెదిరించినోళ్ళు వాళ్ళే. ఈ హ్మ్. వ్యవహారం అంతా ఏమిటి గురించమ్మా? సమాజం గురించా? సమాజంలో నిరుద్యోగుల గురించా? సమాజంలో జరుగుతున్నటువంటి దీని గురించి జరిగిందా పంచాయతీ? హ్మ్. సో, ఏం జరిగింది? మీరన్నట్టుగా ఏదైతే పైసల పంచాయతీ అని మీరంటున్నారో, కొందరు విమర్శిస్తున్నారు. ఇది వసూళ్ల పాలన అని జెప్పి. ఎందుకు ఇలాంటి విమర్శలొస్తున్నాయి? ఎవరంతకు వాళ్ళు ఇప్పుడు ఎట్లుంది చెప్పండి? ఎవరంతకు వాళ్ళు దోసుకుంటా ఉన్నారు. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే కేసులు పెడుతున్నారు. హ్మ్. ఇక వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్‌గా ఉంటామనుకుంటారు. రాజకీయాల్లో హ్మ్. పర్మనెంట్‌గా ఉంటామని భావించుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారు. హ్మ్. అంటే దౌర్జన్యం ఎక్కువైపోయిందనమాట. హ్మ్. ఎవడైనా ప్రశ్నిస్తే వాని మీద ఎట్లా కేసు పెట్టాలిరా అని క్రియేట్ చేస్తారు ఇట్లా. హ్మ్. కథ, స్క్రీన్ ప్లే. వాడిని లోపలేస్తే తెలంగాణోళ్ళు భయపడతారా? హ్మ్. కేసులు పెడితే భయపడతారా? జైలుకి పోతే భయపడతారు. ఎవ్వడు భయపడడు. వాళ్ళ భ్రమ తిరుగుతది వాళ్ళకే. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే ఫుల్ తిరిగిపోయింది. హ్మ్. వాళ్ళ పార్టీలనే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఏ నేపాల్ మాదిరిగానో, ఫిలిప్పీన్స్ మాదిరిగానో, శ్రీలంకలో జరిగింది చూడు. ఆ రకంగా కూడా అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ హ్మ్. తెలంగాణలో. ఈ హ్మ్. దేశంలో భారతదేశంలో మొట్టమొదటగా ప్రజలు తిరుగుబాటొచ్చి ఇట్లా ధ్వంసం చేసిండ్రు. రోడ్ల మీదకొచ్చిండ్రు. అసెంబ్లీ ముట్టడి చేసిండ్రు. సెక్రటేరియట్ ముట్టడి చేసిండ్రు. అనే పరిస్థితి ఎక్కడొచ్చింది అంటే వస్తే గిస్తే ఇక్కడనే వస్తది. ఎందుకంటే ఇక్కడ ఈ గడ్డలో ఒక పవర్ ఉంటది ఇక్కడ.